ఆయన మాస్ లీడర్. ఆయన జిల్లాలో ఉన్నారంటే హడావుడి అంతా ఇంత కాదు. ఉదయం జిల్లాలో కనిపిస్తే మధ్యాహ్నానికి రాజధానిలో ప్రత్యక్షం, రాత్రికి ఢిల్లీలో మీటింగ్ కి వెళ్లారు. ఎప్పుడు మీడియాలో ఏదో రకంగా వార్తల్లో కనిపించేవారు. కానీ ఇదంతా ఎన్నికలకు ముందే. సార్వత్రిక ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాభవంతో ఇప్పుడు ఆయన గారి హడావుడి కనిపించట్లేదు. అయితే ఈ రాజకీయ వనవాసం ఇంకొన్ని రోజులేనట. త్వరలో ఆయన అదిరిపోయే రీఎంట్రీ ఇస్తారట. విజయనగరం జిల్లాను 10 ఏళ్ల పాటు తన కనుసన్నల్లో నడిపిన నేత ఎవరంటే అందరూ ఠక్కున చెప్పే పేరు సత్యబాబు. ఆయనే బొత్స సత్యనారాయణ. తనకు ఎదురు నిలిచే నాయకుడే లేరు అన్నంతగా రాజకీయాలు నేర్పిన పీసీసీ మాజీ చీఫ్ బొత్స కాంగ్రెస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. జిల్లాతో పాటు స్టేట్ పాలిటిక్స్ లో తనకంటూ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన జిల్లాకు వస్తున్నారంటే అధికారులతో పాటు ఎమ్మెల్యేలు అలర్ట్ అయ్యేవారు. జిల్లాలో ఉన్నంతసేపు బొత్స ఇంటి దగ్గర పండుగ వాతావరణం కనిపించేది. కార్యకర్తలు నాయకులతో ఇల్లు ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేది. పండుగలు పబ్బాలకైతే ఇక చెప్పనక్కర్లేదు. అదంతా గత వైభవం. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో సీన్ రివర్స్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవంతో బొత్స పరిస్థితి అంతే. ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర 2 ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు తప్ప ఇంకెవ్వరూ కనిపించట్లేదట. ఆయన కంట్లో పడితే చాలనుకున్న వాళ్ళంతా ఇప్పుడు కంటికి కూడా కనిపించకుండా దూరంగా ఉంటున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్ కోలుకోవాలంటే మరో 10 ఏళ్లైనా పడుతుందని భావిస్తున్న చోటామోటా లీడర్లు ఇప్పుడు బొత్స పిలిచినా పలుకరించే పరిస్థితి లేదట. డీసీసీబీ డైరెక్టర్ నుంచి ఢిల్లీ స్థాయికి ఎదిగిన నేత తలరాత ఒక్క ఎన్నికతో తల్లకిందులైపోయింది. బొత్స సత్యనారాయణ గురించి కొద్ది రోజులుగా సరికొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కోలుకోవాలంటే మరో 10 ఏళ్లైనా పడుతుంది కాబట్టి ఆయన ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలపై అంతగా ఆసక్తి లేని బొత్స జాతీయ పార్టీ అయితేనే బెటర్ అనుకుంటున్నారట. కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే తన రాజకీయ భవిష్యత్తు భేషుగ్గా ఉంటుందన్న ఆలోచనకు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో కాంగ్రెస్ లో ఉండి తర్వాత కాషాయ దళంలో చేరిన కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురంధరేశ్వరిల సహకారంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో మొదట్లో మంత్రాలు జరిపారట. ఆ సమయంలో బొత్స చేరికపై అమిత్ షా అంతగా ఆసక్తి చూపలేదని సమాచారం. దీంతో చివరగా బ్రహ్మాస్త్రం లాంటి పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం కోరారని తెలుస్తోంది. స్వయంగా పవన్ కళ్యాణే బొత్స గురించి రికమెండ్ చేయడంతో అమిత్ షా ఒకంత ఆలోచనలో పడ్డారట. వెంటనే అమిత్ షా నేరుగా విజయనగరం జిల్లా బీజేపీ నాయకుల ద్వారా బొత్స ఇమేజ్, ఆయన వ్యాపార వ్యవహారాలపై ఆరా తీశారట. బొత్సను చేర్చుకుంటే పార్టీకి ఏ మేరకు లాభిస్తుంది అన్న దానిపై పార్టీ నాయకులతో మాట్లాడినట్లుగా సమాచారం. దీంతో బీజేపీ నాయకులు బొత్సపై ఉన్న వోక్స్ వ్యాగన్, లిక్కర్ సిండికేట్, భూ వివాదాలు, డీసీసీబీ వ్యవహారాలు అన్నింటినీ పోసగుచ్చినట్లు వెల్లడించారని సమాచారం. జిల్లా నాయకుల ఫీడ్బ్యాక్ తీసుకున్న అమిత్ షా ప్రతి రాజకీయ నాయకుడిపైన ఆరోపణలు, వివాదాలు సహజమని, ఆయన వల్ల పార్టీకి ఎంతవరకు మేలు జరుగుతుందన్నదే ముఖ్యమని హితబోధ చేశారట. చివరగా బొత్సతో కలిసి పనిచేస్తారా అని అమిత్ షా ప్రశ్నిస్తే మీ నిర్ణయమే శిరోధార్యమని జిల్లా నేతలకు బదులిచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే బొత్స బీజేపీలో చేరడం దాదాపు ఖాయమేనని చర్చించేసుకుంటున్నాయి బీజేపీ వర్గాలు. అయితే ఎప్పుడు, ఎలా అన్న విషయంపై క్లారిటీ మాత్రం లేదు. ఇప్పటికిప్పుడు కాకుండా ఇంకొన్నాళ్ళకి బీజేపీలో చేరడం మంచిదని బొత్స భావిస్తున్నారట. బొత్స మళ్లీ యాక్టివ్ అయ్యారంటే విజయనగరం జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కడం ఖాయం అనుకుంటున్నారు. ఆఫ్ ది రికార్డ్ లో మరో షార్ట్ బ్రేక్.